చెరువు శిఖం భూమిలో ఎవరైనా అక్రమంగా మట్టి పోసి చదును చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, రైతులు తమ పొలంలోకి నల్ల మట్టిని తరలిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని రామాయంపేట తహసీల్దార్ రజని సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని మల్లేశ్వరం నుంచి అక్రమంగా మట్టి తరలిస్తూ శిఖం భూమిలో చదును చేస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్ రజని నీటిపారుదల శాఖ ఏఈ కుశాల్ చెరువు శిఖం భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజని మాట్లాడుతూ చెరువు భూమిని సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసే వరకు ఎవరు పనులు చేయవద్దని, ఎవరైనా మట్టి పోసి చదును చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువుల కబ్జా విషయంలో ఇరిగేషన్ గారు నేను ఒకసారి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కూడా ఎఫ్టీఎల్ అండ్ బఫర్ చూసిన తర్వాత ఎవరైనా ఇల్లీగల్ గా దాంట్లో మురం కానీ లేకపోతే మట్టి కానీ తరలించి చెరువుల కబ్జాగిన ఏదైనా ఉంటే యాజ్ పర్ రూల్ నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి అసైన్డ్ ల్యాండ్ లో నుండి మట్టి తరలిస్తున్నారు, దానికి అసలు పర్మిషన్ ఇస్తున్నారా ఇయ్యరా, అసలు తీసుకోవాలంటే ఎట్లా? మట్టి పర్మిషన్ అనేది లేదు. అసైన్ ల్యాండ్స్ ఏ ల్యాండ్స్ కూడా మట్టి పర్మిషన్ అనేది లేదు. పర్మిషన్ డెవలప్మెంట్ పర్పస్ ఏదైనా ఉంటే కనుక అది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవచ్చా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ వర్కే తీసుకోవాలా? గవర్నమెంట్ మైన్స్ జియాలజీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ మట్టి పర్మిషన్ అండి. సో మనము మట్టి పర్మిషన్ విషయంలో మాత్రము ఏదైనా కూడా మా దగ్గర అప్లికేషన్ ఒకవేళ ఇచ్చినట్టయితే పిటిషనర్ సౌకర్యార్థము మేము మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఎంక్వైరీ పరంగా ఏదైనా ఉంది పర్మిషన్ ఇవ్వాలి అంటే మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే శాంక్షన్ చేస్తారు. అప్లికేషన్ నా నుంచి ఫార్వర్డ్ చేస్తాను, కానీ పర్మిషన్ ఇవ్వడం మాత్రం మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళే ఇస్తారు. అప్పటి వరకు ఇక్కడ లేదు, ఎలాంటి పర్మిషన్ రైతులు కొట్టేది పొలంకి డెవలప్మెంట్ కోసము సిల్ట్ అంటే చెరువు నుంచి దానికి ఒక చెరువులో కొంచెం అంటే వాటర్ స్టోరేజ్ కొరకు నల్ల మట్టిని సిల్ట్ రూపంలో అది ఇరిగేషన్ అగ్రికల్చర్ ఏఓ గారి అంటే ఇన్స్పెక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తీయడమే పర్మిషన్. అంటే పంట పొలాలలోకి ఇయ్యడం, కానీ మురం కానీ ఇంకా ఏదైనా వేరే మట్టి కానీ అనేది అయితే పర్మిషన్ లేదండి. ఎన్నో చెరువులు కుంటలు అమ్ముకున్నారు కొంతమంది నాయకులు. దాంట్లో కస్మాన్ కుంట ఉంది, తోడలకు వచ్చిన కుంట ఉంది, కొన్ని చెల్లు ఉన్నాయి. దాని గురించి మేము డీటెయిల్స్గా ఎంఆర్ఓకు కంప్లైంట్ ఇస్తున్నాం, దాన్ని రిటర్న్ ఇస్తున్నాం. దాన్ని చట్టరీత్యా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే కొంతమంది నాయకులు చేసుకున్నారు, అది తప్పు జరిగింది, దాంట్లో ఏది జరిగిందో దాన్ని ఎంక్వైరీ చేయమంటున్నాం. ఇక్కడ ఒక రైతు ఒక బిజినెస్ దారుని దగ్గర మట్టి కొట్టుకుంటే దాని మీద అంటే కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజానికి చెరువును కుంటను నింపినరు, రోడ్డు మీద కనబడుతుంది అందరికీ. ఈరోజు కాదు, సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి కంప్లైంట్ జరుగుతుంది. కంప్లైంట్ ఇచ్చినా చర్య తీసుకుంటలేరు. నేషనల్ హైవే మీద రోడ్డు మీద ఈ సిద్దిపేట రోడ్డు మీద మల్లె చెరువు రోడ్డుకు ఆనుకొని ఎంతో మట్టి బయట నుంచి తీసుకొచ్చిండ్రు. దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని అడుగుతున్నాము. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే కొంతమంది నాయకుల ప్రోత్సాహంతో కొంతమంది మా పట్టా ల్యాండ్లోకి మట్టి కొట్టుకుంటామన్న ఉద్దేశం కొద్దీ మేము సీతారెడ్డి గారితో తీసుకున్నాం. ఏది వెహికల్స్ పెట్టి తెప్పించుకుంటున్నాం. బట్ ఏంటంటే దీంట్లో ఎలాంటి పర్మిషన్స్ లేవు అన్న ఆలోచన కొద్దీ వాళ్ళు మాట్లాడి మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిండు. ఆ పిల్లాడు డబ్బులు డిమాండ్ చేస్తే పేరు చెప్పకూడదు, డబ్బులు డిమాండ్ చేస్తే మేము ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలాంటిదైనా మేము క్లియర్ కట్గా మాట్లాడుతున్నాం కాబట్టి క్లియర్ కట్గా తీసుకుంటున్నామని చెప్పాము. చెప్తే లేదు ఏం చేయాలి అది చేస్తాం అలా ఇలా అనుకుంటా మాట్లాడుకుంటాం. ఇది మేము బిజినెస్ కాదు, డెవలప్మెంట్ గురించి దాని గురించి కాదు. మా పొలంలో కొట్టుకోవడానికి తీసుకొచ్చుకున్న మట్టి అది. మా పొలంలో వేసుకోవడానికి తీసుకొచ్చుకున్న మట్టిని ఇంత కాంట్రవర్సీ చేసారు. మేము ఒకటే చెప్తున్నాం, మాది ఎఫ్టీఎల్ ల్యాండ్ అది ఇదని చెప్పేసి అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు చేసి దీనికి కాలిపిల్లి ఇష్యూ చేద్దామనంటే ఎవరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. చట్టరీత్యా చట్టం చూసి ఎంత దూరమైనా పోవడానికి మేము రెడీగా ఉన్నాం. మేము మాత్రం ఎట్టి కోసం వదిలిపెట్టేది లేదు. ఇంతే. గట్టిగా మొన్నటి రోజు జరిగిన విషయం ఏంటంటే లింగారెడ్డి అనే రైతు అతని పొలంలో అగ్రికల్చర్ పర్పస్ నిమిత్తం మట్టి కొట్టుకునేందుకు పెట్టుకున్నాడు, అప్లికేషన్ పెట్టుకుని ఆల్రెడీ ఏఈ కూడా దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని విషయంలో మల్లేచెరులో మాకు జేసీబీ ట్రాక్టర్లు ఉన్నాయి కాబట్టి మనల్ని ఆయన సంప్రదించడం జరిగింది. ఈ విషయంలో మేము మల్లేచెరువులో జేసీబీ పెట్టి ట్రాక్టర్లు పెట్టి అతని పొలంలకు మట్టి కొట్టడం జరిగింది. కొంతమంది వ్యక్తులు, ఒక 2 వ్యక్తులు మా యొక్క అక్కడికి వచ్చి జేసీబీ దగ్గరికి వచ్చి మమ్మల్ని పొత్తుంచుకొని లేదనంటే మాకు ఒక 10,000 రూపాయలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.